అందరికీ నమస్కారం। ఈరోజు శ్రీ మాజీ మంత్రి పేదల పెన్నిధి అనునిత్యం ప్రజల కోసం తపిస్తూ చనిపోయేంత వరకు కూడా ప్రజా సమస్యల కోసం ప్రజల కోసమే పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి। అదేవిధంగా 20 సంవత్సరాలు తను చనిపోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ప్రజల మనసుల్లో ప్రజల గుండెల్లో స్థిరస్థానం నిలుపుకున్నటువంటి పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ అదేవిధంగా 20 సంవత్సరాల కాలంగా కూడా తను చనిపోయి కూడా తను బ్రతికుండడం ప్రజల మనసుల్లో బ్రతికుండడాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హర్షించదగ్గ విషయంగా భావిస్తూ ఉన్నాం। తను ప్రజల కోసం ఏ విధమైన పోరాటం చేశాడు, ప్రజల కోసం ఎంత కష్టపడినాడు, ప్రజల కోసమే తన ప్రాణాలు సైతం కూడా పోగొట్టుకున్నటువంటి పరిటాల రవీంద్ర గారికి అదేవిధంగా రాష్ట్రమే కాకుండా మొత్తం పక్క రాష్ట్రంలో ఉంటే తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాల్లో కూడా తనకి ఎక్కడ చూసినా కూడా అంత పెద్ద అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి పరిటాల రవీంద్ర గారు మరీ ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో పుట్టినందుకు అనంతపూర్ జిల్లా వాసులుగా మేము కూడా చాలా గర్విస్తున్నాం। అదేవిధంగా ధర్మవరం కానీ పెనుగొండ డివిజన్ రాప్తాల్లో చూసుకుంటే ఈ 3 నియోజకవర్గాల్లో ఆయన ఏ విధమైన పరిస్థితులు తన ఎంత ఇంపార్టెన్స్ తనకి ఎంత అభిమానాన్ని సంపాదించుకున్నారంటే ఇక్కడ ప్రజలకు ఆయన చేసినటువంటి సేవలు కానీ తన కష్టపడినటువంటి విధానం కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈరోజు నిలిచిపోయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం। అదేవిధంగా తను మంత్రిగా కూడా పనిచేసి కార్మిక శాఖ మంత్రిగా అంటే కార్మికుల కష్టాలు తెలుసుకొని కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడమే కాకుండా తన తండ్రి గతంలో ఏ విధంగా పనిచేశాడు, తన తండ్రి ఎంత గొప్ప వ్యక్తి అని చూపించడానికి శ్రీరాములు లాంటి సినిమాను కూడా తీసినటువంటి గొప్ప వ్యక్తిగా పరిటాల రవీంద్ర గారు మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నారు। అదేవిధంగా ఈరోజు పరిటాల రవీంద్ర గారు కుమారుడైనటువంటి శ్రీరామ్ గారు కూడా ప్రజల కోసం తర్వాత ధర్మవరం రాప్తాడు ప్రజల కోసం ఎల్లవేళ్ళ కూడా తను కూడా పనిచేస్తూ ప్రజల మన్నలు పొందుతూ అదేవిధంగా గత ఎన్నికల్లో చూసుకుంటే ప్రధానమైన పాత్ర వహిస్తూ తన తల్లి గెలుపు కోసం కూడా పనిచేసినటువంటి పరిటాల శ్రీరామ్ గారికి అయితేనేమి అదేవిధంగా వారి కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అండగా నిలబడుతున్నారంటే వాళ్ళు ప్రజల కోసం ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కూడా ఈరోజు పరిటాల సునీతం గారు మాట్లాడుతూ ఒక మాట చెప్తా ఉన్నారు, ఎవరికి కష్టం వచ్చినా ఈ ప్రాంతంలో ఎవరికి కష్టం వచ్చినా సరే పరిటాల కుటుంబం ఎప్పుడు తలుపు తెలిసే ఉంటుంది, మా తలుపులు తొక్కండి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే అని చెప్తున్నారంటే ఆమె ఎంత ప్రజల కోసం మమేకమైనారు, ఎంత సమస్యలైనా సరే అతను నిలబడి శాయశక్తుల కృషి చేయడానికే నిలబడుతున్నటువంటి ఆ యొక్క కుటుంబానికి మేమంతా కూడా అండగా ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడుతున్న సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే। అదేవిధంగా పరిటాల రవీంద్ర గారంటే ఒక చరిత్ర, ఆయన విగ్రహాన్ని కూడా ఏదైతే ఇప్పుడున్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారు పెనుగొండ డివిజన్లో తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మంత్రి కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మేమంతా కూడా హర్షిస్తూ ఉన్నాం। ఎందుకంటే ఆయన పెనుగొండకు చేసిన సేవలు గతంలో దాదాపు తాను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడాలనుకున్నప్పుడు రవీంద్ర గారు ఆయన ఏ విధమైన పరిస్థితుల్లో వచ్చారంటే దాదాపు అంటే అక్కడ ఎవరే గారి పెనుగొండలు నిలబడాలంటే కూడా భయపడే రోజుల్లో తను ఒక్కసారిలో ఒక కెరటంలో వచ్చి దాదాపు అంటే రామారావు గారు మన్నెలు పొందుతూ తన రామగారి సమక్షంలో అప్పట్లోనే ఒక పెనుగొండ అంటేనే ఒక సంచలనం, అటువంటి ప్రాంతంలో నిలబడి నెగ్గినటువంటి గొప్ప మహనీయుడు పరిటాల రవీంద్ర గారని చెప్పి చెప్పదలుచుకున్నాం। అదేవిధంగా పరిటాల రవీంద్ర కోసం ఒక కులం కాకుండా ఒక మతం కాకుండా అన్ని ప్రాంతాలు అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అభిమానించదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం పరిటాల రవీంద్ర గారని చెప్పి గర్వంగా కూడా చెప్పదలుచుకున్నాం। ఏదేమైనా మరొకసారి 20వ వర్ధంతి సందర్భంగా ఆయనకు మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ జై భీమ్ జై హింద్।